హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యరాజ్ తెలుగు వ్లాగ్స్. మనమైతే కుకట్పల్లి వచ్చేసాము. కుకట్పల్లి మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంది. ఇది అండర్ వాటర్ ఫిష్ టన్నర్ అనమాట. టికెట్ వచ్చేసరికి అడల్ట్స్కి అయితే 150 తీసుకుంటున్నారు. 120 రూపీస్ ఫర్ కిడ్స్ అండ్ బిలో 10 years పిల్లలకి అయితే ఫ్రీ టికెట్. సో పార్కింగ్ అయితే చాలా స్పేస్ అయితే ఉంది. బైక్ అయితే 20 రూపీస్ తీసుకుంటున్నారు. కార్ పార్కింగ్కి 50 రూపీస్. సో ఇట్లా చేప నోట్ల నుంచి ఎంట్రన్స్ అయితే పెట్టారు. మన సైడ్ నుంచి కిందకి దిగేటప్పుడు మనకి ఎగ్జిబిషన్ అయితే కనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్ అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఫిష్ది చూసారా. సో ఇక్కడ కిందకి దిగిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది. ఫిష్ నోట్లో నుంచి వచ్చాం కదా. అండ్ కిందకి దిగిన తర్వాత అక్వేరియంకి వెళ్ళే ముందు స్పేస్లో ఇట్లా అరేంజ్ చేశారు పిక్చర్స్. ఈ పిక్చర్స్ దగ్గర అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఈ టైగర్ చూసారా ఫ్రేమ్లో నుంచి ఇలా బయటకు వచ్చిన చీత. పిల్లలు భలే క్యూట్గా దిగుతున్నారు. చాలా క్యూట్ అనిపించింది. ఇక్కడ నుంచి ఇంకా స్టార్టింగ్ అక్వేరియంస్ ఉంటాయన్నమాట. ఈ అక్వేరియంస్లో ఫిషెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. వరల్డ్ వైడ్ నుంచి తీసుకొచ్చారంటండి. చాలా మనకి రేర్ ఫిషెస్ కూడా ఉన్నాయి, దొరకనివి. మనకి అక్వేరియంస్లో చూస్తూ ఉంటాం కదా బయట. సో డిఫరెంట్వి అయితే ఉన్నాయి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సమ్మర్లో. చాలా ఇంట్రెస్ట్ కదా ఇలాంటివి చూడాలంటే పిల్లలకి. యానిమల్స్ అయినా ఇట్లా ఫిషెస్ అయినా. పప్పా ఫిషెస్, మమ్మీ ఫిషెస్ అంటున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని చూసి చాలా క్యూట్ అనిపిస్తుంది వాళ్ళ ముద్దు ముద్దు మాటలు వింటుంటే. ఇవి చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో ఈ ఫిషెస్. చాలా యాక్టివ్గా ఉన్నాయండి ఫిషెస్ అన్నీ. అలా కదులుతుంటే ఇంకా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా చూడడానికి. ఈ ఎల్లో కలర్ ఫిషెస్ చూసారా అండి ఎంత క్యూట్గా ఉన్నాయో. మనకి ఫోజెస్ అయితే ఇచ్చేస్తుంది ఈ ఫిష్ మన దగ్గరికి వచ్చేసి. అండ్ వాటర్ కూడా బాగా ప్యూర్గా ఉన్నాయి అన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ నైట్ టైం చాలా క్రౌడ్ ఉంది. అండ్ లోపల టన్నల్స్లోకి వెళ్ళేటప్పుడు అయితే ఈ టన్నల్ అంతా హ్యూమిడిటీ బాగా ఉందన్నమాట. ఎయిర్ కూలర్స్ అయితే పెట్టారు అక్కడైతే కొంచెం అక్కడ నుంచుని వెళ్తున్నారు. సో అంత వేడిగా ఉందన్నమాట లోపల. వాటర్ కదండి. సో మనమైతే ఫైనల్గా ఇది ఒక టన్నల్కి అయితే వచ్చేసాము. అవన్నీ చిన్న చిన్న మీడియం సైజ్ ఫిషెస్ అన్నీ అక్వేరియంస్లో పెట్టారు. ఈ టన్నల్లోకి వచ్చేసరికి బిగ్ సైజ్ ఫిషెస్. ఈ ఫిష్ వచ్చేసరికి చాలా పెద్దదండి. 23 kgs వరకు ఉంటుందంట ఈ ఫిషెస్. కొన్ని ఇంకా స్మాల్ సైజ్ అనమాట, ఇంకా బిగ్ సైజ్ ఉన్నాయి ఫ్రంట్. ఈ టన్నల్లో అయితే కొంచెం మీడియం సైజ్ ఫిషెస్, కొంచెం బిగ్ సైజ్ అనమాట ఫిషెస్ అయితే పెట్టారు. ఇదంతా గ్లాస్ టన్నల్ అండి. మనకి అటు సైడ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. చాలా పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. చాలా డిఫరెంట్ ఉంది కదా ఈ బ్లాక్ కలర్ ఫిష్. మీసాలు ఉన్నాయి రొయ్యల్లాగా ఆ ఫిష్కి అయితే. ఇదైతే గ్లాస్కే అతుక్కుని ఉందండి, కదలలేదు. ఓన్లీ గ్లాస్నే క్లీన్ చేస్తుందంట. ఈ తాతయ్య చూసారా భలే ఎంజాయ్ చేస్తుండే. ఈ బాబు చూసారా తెగ నచ్చేసింది ఈ బాబుకి ఈ ఫిష్ అయితే. తెగ ముద్దులు పెట్టేస్తుండే. అండ్ ఈ ఫిషెస్ చాలా యాక్టివ్ ఉన్నాయన్నమాట. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. చాలా రకాలు ఉండటం వల్ల అందరూ చాలా టైం వరకు ఆగి అన్ని ఫిషెస్ని అయితే చూస్తున్నారు. ఈ సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. వీకెండ్ అయినా వీక్ డేస్లో అయినా సరే క్రౌడ్ అయితే ఇట్లానే ఉంటుంది. ఎందుకంటే మెర్మేడ్స్ వచ్చారండి స్పెయిన్ నుంచి అండ్ ఫిలిపియన్ నుంచి తీసుకొచ్చారంట. ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్లో ఇట్లా పెట్టడం.
ఈ స్మాల్ ఫిషెస్ అయితే చాలా క్యూట్ ఉండే, కలర్ఫుల్గా ఉంది కదా ఈ టనెల్లో. ఈ టనెల్ లోపల ఒక టనెల్లో అయితే మొత్తం స్మాల్ ఫిషెస్ వేసి ఉన్నారు. అండ్ చాలా వరకు యాక్టివ్ ఉన్నాయండి ఫిషెస్. అండ్ ఇక్కడ చూసారా అండి ఈ టనెల్లో ఫిషెస్ ఎట్లా ఉన్నాయో, సూపర్ ఉండేవి. ఇవే మంచిగా అట్రాక్ట్ చేస్తున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి ఇవైతే. సో ఈ ఫిషెస్ అయితే ఆ లైటింగ్ వల్ల ఇంకా బాగా కనిపిస్తున్నాయి. ఈ ఫిష్ చూసారా ఎంత క్యూట్ ఉంది, బ్లాక్ ఫిష్ చూసారా. సమ్మర్లో బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఫర్ కిడ్స్. నేమ్స్ రాస్తే బాగుండేది, కొంచెం తెలిసేది పేర్లు, బట్ వాళ్ళకి కుదరాలి కదా. ఈ ఫిషెస్ భలే ఉన్నాయండి, వైట్ కలర్ ఫిషెస్, ఆరెంజ్ వచ్చింది పైన. అండ్ ఇవన్నీ సీ ఫిషెస్. ఇది చూసారా కింద ఫుడ్ ఉంటుంది కదా అది తింటుంది. ఈ గోల్డ్ కలర్ ఫిష్ చూసారా సూపర్ ఉంది కదా. మనం అక్వేరియంలో చూస్తాము, బట్ ఇది కొంచెం బిగ్ సైజ్ ఫిష్. ఈ ఫిషెస్కి లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది, సో ఎక్కువగా ఈ ఫిషెస్ కొంటూ ఉంటారు. వాటర్ అయితే ఫుల్ ప్యూర్ ఉండే, బాగా కనిపిస్తున్నాయి. ఈ ఫిషెస్ చూసారా ఎంత బాగున్నాయో, బాగా నచ్చాయి. ఈ ఫిషెస్ దగ్గర అయితే నేనైతే ఫోటో దిగేసా, ఎందుకంటే నాకు బాగా నచ్చాయి అన్నమాట ఈ ఫిషెస్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. జూలై 30 వరకే ఉంటుంది ఈ ఫిష్ ఎగ్జిబిషన్ అనేది. త్రీ టన్నల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫిషెస్ చూసారా తోకలు ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ చూస్తే మాత్రం ఈ ఫిషెస్ని చూస్తూ ఉండాలనిపిస్తుంది, ఎందుకంటే మైండ్ రిలాక్సేషన్ అయితే బాగా వస్తుంది. చాలా పీస్ ఆఫ్ మైండ్ అయితే వస్తుందండి ఈ ఫిషెస్ని చూస్తూ, బాగా ఎంజాయ్ చేయొచ్చు. టెన్షన్స్, మైండ్లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ అన్నీ అలా క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఈ సిల్వర్ ఫిష్ అయితే చాలా చాలా క్యూట్గా ఉంది. అందరూ అవి కదులుతాయేమో అని చెప్పేసి చేతులతో ఇట్లా బీట్ చేస్తుండే ఆ గ్లాస్ని, బట్ యాక్టివ్ అయితే ఉన్నాయండి బాగా. అండ్ ఈ ఫిషెస్ వచ్చేసరికి 23 kgs ఉంటుందన్నమాట, బిగ్ ఫిష్. 3 to 4 kgs చికెన్ పెడతారంటండి ఈ ఫిషెస్కి ఫుడ్. చాలా పెద్దవి. అండ్ మీడియం సైజ్ అండ్ స్మాల్ సైజ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. టన్నెల్లో వేసిన లైట్ గ్లాస్కి రిఫ్లెక్ట్ అయ్యి ఇంకా బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి ఈ ఫిషెస్ అయితే జనాల్ని. ఆ బిగ్ ఫిషెస్ దగ్గర అయితే ఎవరు కదలని కూడా కదలలేదండి.
ఇక్కడ మెయిన్ మెర్మైడ్స్ ఉన్నారు కదా, అందుకోసం మెర్మైడ్స్ని చూడడానికి చాలా క్రౌడ్ ఉన్నారు. నేనైతే ఆల్మోస్ట్ ఫిషెస్ అన్నీ కవర్ చేసేసా. అండ్ ఆల్మోస్ట్ ఇవే ఫిషెస్ ఉన్నాయన్నమాట. ప్రతి అక్వేరియం అండ్ టన్నల్ దగ్గర అయితే ఫిషెస్ అన్నీ నేను క్యాప్చర్ చేసి మీకు చూపించాలని చెప్పి కవర్ చేసేసాను. సో వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. 150 రూపీస్ పెట్టి టికెట్ కొని వచ్చామా అనడానికి ఇవి చూస్తే రీజనబుల్లే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ మెర్మైడ్స్ కదా, ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు జలకన్యలు అట్లా. సో ఇక్కడైతే పెట్టడం ఫస్ట్ టైం కదా, సో జనాలు అయితే బాగా వస్తున్నారు. ఈ ఫిష్ చూసారా ఎంత క్యూట్ ఉందో, కళ్ళు బ్లాక్ అయి ఉంది, భలే ఉంది, పెద్ద కన్ను. ఇవన్నీ ఎప్పుడు టీవీలో అండ్ సినిమాలో చూడడమే తప్ప రియల్గా నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇన్ని రకాల ఫిషెస్, సీ ఫిషెస్. ఇవైతే బ్లాక్ గోల్డ్ ఫిషెస్ అంటండి. వీటిని అయితే 0 సైజ్ ఫిషెస్ అని అయితే పిలవచ్చు అనిపిస్తుంది. వాళ్ళే స్లిమ్ ఉన్నాయండి. ఈ ఫిషెస్ అయితే ఎంత సన్నగా ఉన్నాయో, నిజంగానే ఇది కైట్ ఫిష్ లానే ఉందండి. సో ఈ మీసాల ఫిష్ అయితే కింద నుంచి కదలలేదు, అందుకని గ్లాస్ని బీట్ చేస్తున్నారు. ఇక్కడ అందరినీ ఒకేసారి అయితే పంపించడం లేదు లోపలికి. మనం పెద్ద తిరుపతి అట్లా వెళ్ళినప్పుడు ఎలా షిఫ్ట్ వైజ్గా హాఫ్ మెంబర్స్ని పంపిస్తారో లోపల దర్శనానికి, సో ఇక్కడ కూడా అట్లనే అనమాట. క్రౌడ్ అంత ఉంది. అండ్ ఇక్కడైతే జనాలు కదలలేదు అనమాట. మెయిన్ ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ఎవరికి కదలాలనిపిస్తుందండి ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత. ఇవన్నీ మంచి యాక్టివ్గా ఉన్నాయి, బాగా కనిపిస్తున్నాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈస్ట్లో చూడడం తప్పితే మనం రియల్గా అయితే జలకన్యను చూడలే కదా. ఇక్కడ జలకన్యను రియల్గా చూసినట్టే ఉందన్నమాట, అలా అనిపిస్తుంది. వీళ్ళు స్కిన్ టోన్ అండ్ వీళ్ళు వచ్చేసి స్పెయిన్ నుంచి, ఫిలిప్పీన్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. వీళ్ళు అచ్చం జలకన్యలానే ఉన్నారండి. 3 మెంబర్స్ అయితే వచ్చారంట. షిఫ్ట్ వైజ్గా ఒక్కొక్కళ్ళు దిగుతున్నారు వాటర్లో. అండ్ ఐస్కి స్పెట్స్ పెట్టుకున్నారు. వాళ్ళకి అందరూ కనిపించాలి కదా. 30 to 40 సెకండ్స్ ఉంటున్నారు వాటర్లో. మంచిగా ఎంటర్టైన్ చేసి ఆ తర్వాత బ్రెత్ తీసుకోవడానికి పైకి వెళ్తున్నారు. స్కూబా డైవింగ్ చేసే వాళ్ళు ఆక్సిజన్ ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కువసేపు ఉన్నా వాళ్ళకి ఏమీ అంత అనిపించదండి. సో కానీ వీళ్ళు బ్రెత్ హోల్డ్ చేసుకుని వాటర్లోకి దిగి ఎంటర్టైన్ చేస్తున్నారు. సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళండి అన్నా సరే ఎవ్వరూ ఈ ప్లేస్ నుంచి కదలటం లేదండి. అసలు వచ్చిందే ఈ జలకన్యల్ని చూడడానికి. సో ఇక్కడ నుంచి ఎవ్వరూ కదలలే. అండ్ మంచిగా ఎంటర్టైన్మెంట్ అయితే వీళ్ళు చేస్తున్నారు. పిల్లల్ని చూసి రకరకాల సింబల్స్ని వీళ్ళకి పెడుతూ ఇంకా ఇంట్రెస్ట్ అయితే పిల్లలకి కల్పిస్తున్నారు. హాయ్ చెప్తున్నారు, హైఫై ఇస్తున్నారు. అండ్ హార్ట్ సింబల్ షేప్ అయితే పెడుతున్నారు వాటర్లో. ఇంకా చూడాలని ఇంట్రెస్ట్ అయితే పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా అనిపిస్తుంది. వాటర్లో పంచెస్ ఇస్తున్నారు అండ్ స్విమ్ చేస్తున్నారు జలకన్యల్లాగా. చాలా క్యూట్ ఉండే. ఆల్మోస్ట్ నేను కూడా ఇక్కడ నుంచి కదలలేదన్నమాట, చాలాసేపు చూస్తూ ఉన్నాను. ఇది కంప్లీట్లీ ఇండోర్ సెటప్. ఈ సమ్మర్లో ఎలాంటి టెన్షన్స్ లేకుండా చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీతో విజిట్ చేయొచ్చు.
ఈ స్కూబా డైవింగ్ అతను కూడా యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు. మెర్మేడ్ ఉన్న ఆపోజిట్లోనే అక్వేరియంలో ఈ స్కూబా డైవింగ్ పర్సన్ కూడా ఉన్నారు. ఈయన కూడా పిల్లలకి హార్ట్ సింబల్స్ అండ్ పంచెస్ అయితే ఇస్తున్నారు వాటర్లో. చాలాసేపు ఎంటర్టైన్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఈ టన్నెల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎగ్జిబిషన్ అండ్ షాపింగ్ అయితే ఉంది అండ్ ఫుడ్. నైట్ టైం చాలా బాగుందండి. విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్లేస్ని ఖచ్చితంగా కిడ్స్తో అండ్ ఫ్యామిలీతో ఇక్కడికైతే వచ్చేసేయండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ పర్సన్ చూసారా, ఫిష్తో భలేగా ఆడుతుండే, దాన్ని క్యాచ్ చేయాలని చూస్తుండే, బట్ అది అసలు దొరకట్లేదు. లాస్ట్కి దొరికిందనమాట ఆ ఫిష్. దాన్ని అలా వదిలేస్తాడనమాట మళ్ళీ. సో చూడడానికి చాలా బాగుందనమాట. అండ్ సబ్స్క్రైబ్.